నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బరాత్ లో కత్తి డాన్స్, ఇద్దరు యువకులపై కేసు. ఎమ్మెల్సీ ఎన్నికకు వ్యూహం మార్చిన టీఆర్ఎస్, ఓటర్ల శిబిరాల ఉపసంహరణ. దిశ ఎన్కౌంటర్ ప్రాంతానికి సర్ఫరాజ్ కమిషన్ సభ్యులు అత్యాచార స్థలాన్ని సందర్శించారు. భైరవవాకలో మహిళా ఆచూకీ కనుగొన్నారు. హత్య జరిగి ఉండవచ్చని అనుమానం. బరాత్ లో కత్తితో చిందులు వేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు యువకులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సమయం సమీపిస్తుండటంతో అధికార టీఆర్ఎస్ తన వ్యూహం మార్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులు లేకపోవడంతో పాటు స్వతంత్ర అభ్యర్థికి స్థానిక సంస్థల్లో ఆశించిన రీతిలో ఓటర్లు లేకపోవడంతో విజయంపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. అందుకే వారం రోజుల కిందట ఏర్పాటు చేసిన కొన్ని నియోజకవర్గాల ఓటర్ల శిబిరాలను విరమించుకుంది. 3 రోజుల క్రితం ఉమ్మడి జిల్లా వాసులకు ఓటింగ్లపై శిక్షణ ఇచ్చి డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలకే పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. పార్టీ అభ్యర్థిగా దండే విఠల్ ఖరారైనప్పటి నుంచి అధికార పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన 23 మంది అభ్యర్థుల నుంచి 22 మంది ఉపసంహరించేలా చేయడంతో సఫలీకృతమైంది. స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి మినహా మిగిలిన వారంతా నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఏ కాదు తల దింపు అన్న ఇక షాద్నగర్ శివార్లోని దిశ అత్యాచార నిందితులను కాల్చివేసిన ప్రాంతాన్ని సర్ఫరాజ్ కమిషన్ సభ్యులు పరిశీలించనున్నారు. దీంతో పాటు శంషాబాద్ సమీపంలో అత్యాచార సంఘటన స్థలాన్ని కూడా సందర్శించనున్నారు. అనంతరం ఈ కేసుపై విచారణ జరపనున్నారు. అత్యాచారం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. దిశ సామూహిక అత్యాచారం కేసు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన అనంతరం బాధితురాలిని హత్య చేసి సజీవదహనం చేయడం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడ్డాయి. నిందితులను ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రభుత్వంపై కూడా విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ఈ ఎన్కౌంటర్ పై ప్రజల నుంచి అప్పట్లో అపూర్వ స్పందన వచ్చింది. దీన్ని కూడా విచారణ కమిషన్ పరిశీలించనుంది. ఈ కమిషన్ కు సిఆర్పీఎస్ బలగాలపై కేటగిరీ భద్రత కల్పించనున్నాయి. ఎండకే క్లారిటీ ఉంటుంది అనేది, ఎండకే ఉంటుంది.
షార్ట్నరే పోతున్నట్టు ఇదేమో ఆగరా అదే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక సింహాచలం శివారు ప్రాంతమైన భైరవవాక వద్ద అనుమానాస్పద స్థితిలో సింహ భవానీ అనే మహిళ మరణించింది. కుటుంబ సభ్యులు హత్య కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి భవానీ ఆచూకీ గల్లంతైంది. ఎప్పటి మాదిరిగానే ఆ రోజు కూడా ఆటో డ్రైవర్ రాజుతో వెళ్లింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకొని వస్తాడు వాడు ఎంత మరి 5 గంటలకి ఈ సేవలో పోతుంది జనాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు పంపించి నంబర్ ఉందా రోప్ తేడా. ఆంధ్రప్రదేశ్ యాప్ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సొంట్యాం విలేజ్ సంబంధించి భవానీని రాజు ఈ వ్యక్తి 2 years నుంచి అమ్మాయిని డ్యూటీకి తీసుకెళ్ళిన నిమిత్తం ఉదయం వచ్చి సింహాచలం కొండ మీద డ్యూటీకి తీసుకెళ్ళి సాయంత్రం 50 తీసుకొచ్చి ఇంటికాడ దేబెట్టేవాడు. కానీ 3వ తారీఖు నాడు తీసుకెళ్ళిన అబ్బాయి మళ్ళీ అమ్మాయి రాలేదు. అదే అబ్బాయి రాజు వచ్చి మళ్ళీ అమ్మాయి కనబడిందా లేదని అడగడం, ఫోటో అడగడం, అనుమానం వచ్చి అడగగా నాకు తెలియదు, వచ్చింది దేబెట్టాను, నాకు ఇంకేం తెలియదని వేరే పంతులు లేని విషయాలు మాట్లాడడం జరిగింది. అదే విషయం మీద డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ జరగడం జరిగింది. ఆ అబ్బాయే మళ్ళీ నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి ఈ బావి దగ్గరికి వచ్చి బావి దగ్గర చెప్పులు ఉన్నాయి, ఫోన్ ఉన్నాయి, మా ఫ్రెండ్ చెప్పాడు అని అబ్బాయి చెప్పడం జరిగింది. అనుమానితుడిగా అన్ని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళ బంధువులకి అవకాశం ఇచ్చి బంధువుల దగ్గర మాట్లాడారు తప్ప అబ్బాయిని సపరేట్గా మాట్లాడి ఎంక్వైరీ చేసినట్లయితే ఇక ప్రకాశం జిల్లాలోని దర్శి మోడల్ స్కూల్ వద్ద హాస్టల్ విద్యార్థినిలో ఆందోళన నిర్వహించారు. ఫుడ్ మెమో పాటించడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా వార్డెన్ కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రంగంలోకి దిగిన జెడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ విద్యార్థినులను బుజ్జగించడంతో ఆందోళన విరమించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ మద్దతు ఇస్తున్నట్లు వేములవాడ 15వ డివిజన్ కార్పొరేటర్ వంగల శ్రీనివాస్ దివ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను తోసిరాజుని ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్లు ఇస్తుందని ఆరోపించారు. పథకాలకు ఆకర్షితుడైన ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. మున్ముందు టీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలియజేసుకుంటున్నా. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్గా 2 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు కొనసాగుతున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఎమ్మెల్సీ ఎలక్షన్. ఈరోజు చరిత్రలో మనం రాసుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్ల గురించి నటన మొదలుపెట్టిరు, డ్రామాలు మొదలుపెట్టిరు. ఎందుకు అనంటే
ఇదే కరీంనగర్ గడ్డ మీద అలుగునూరు చౌరస్తా నుంచి ఉద్యమం ఉవ్వెత్తున లేచిన విషయం రాష్ట్రానికి తెలిసిన విషయమే. ఇప్పుడు అదే కరీంనగర్ గడ్డ మీద నుంచి నిన్న హుజరాబాద్ అయితేనేమి ఇలా కరీంనగర్ అయితేనేమి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులు జాయిన్ అయితేనే ఉన్నారు. వాళ్ళని తీసుకొని కష్టపడి లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళందరినీ కూడా బయటకు ఉమ్మనలేక పొగబెడుతూ పంపిస్తూనే ఉన్నారు. ఆ నామినేషన్ 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న వారికి నిజంగా అక్కడి నుంచి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఆ నామినేషన్ భానుప్రసాదరావు గారి గురించి ఇలా ఒక మాట చెప్పదలుచుకున్నాం. గత 12 సంవత్సరాలుగా తను ఎమ్మెల్సీగా కొనసాగింది. ఏ ఒక్క నాడు కూడా కౌన్సిలర్లు గురించి కానీ, కార్పొరేటర్ల గురించి కానీ, ఎంపీటీసీల గురించి కానీ, జెడ్పీటీసీల గురించి కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఎన్నడూ కూడా పిలిచి తన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఏ ఒక్క నాడు కూడా ఏ ఎంపీటీసీ కూడా రూపాయి ఇచ్చిన పాపాన లేదు. ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే రవీందర్ సింగ్ గారితో ఫోటో దిగితే ఇంతకుముందు చేసిన పైసలు ఇవాళ కోట్ల పైసలు. ఇక విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. ఈ క్రమంలో పర్యాటకులను ఇక్కడికి అనుమతించడం లేదు. చిల్డ్రన్ పార్క్ 10 అడుగుల మేర కోతకు గురైంది. ఉద్యానవనం ప్రహారీ కూడా కూలిపోయింది. ఇక్కడి బిల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో పలు చోట్ల భూమి కుంగిపోయి పగ్గులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులను నిషేధించారు. అధికారులు బార్కెడ్లు ఏర్పాటు చేశారు. నోవెటల్ హోటళ్ల ముందు భాగంలో బార్కెడ్లు పెట్టారు. జవా తుఫాన్ నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. లైవ్ కనెక్షన్ తీరా వీడియో తీరా అది బాగానే ఉంటుంది. పడుకుంది అక్కడ.
కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువుకు గండిపడింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ఈ గండిని పూడ్చేందుకు యత్నిస్తున్నారు. నాకు కొద్దిగా జరిగిన ఆటం జరిగింది ఐన్స్ కనపడదు అది రాజన్నకి లేనా కిసాడి లాక్స్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా రాలేదు కదా. ఏం పని మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చూసారు చూడడం కాదు, వాళ్ళు చూసినప్పుడు అయితే వాళ్ళకి అప్పుడు అదే ఉన్నట్టు. ఈ పక్క కొత్త కింద కూడా పడింది, ఈ పక్క కొత్త పడలేదు కదా. డిపార్ట్మెంట్ ఉండాలి కదా మీకంటే ముందు. ఎవరో చేసే సహాయ చర్యలు ఎవరైనా టెక్నికల్ గా ఇప్పుడు అందరం తోడు ఉంటాం వాళ్ళకు. టెక్నికల్ పర్సన్స్ లేకుండా ఏం చేస్తావు నువ్వు? నేను ఎంతమంది ఉంటే కూడా మనం చెప్పినాము తర్వాత చేస్తాను. ఇక పోలీ పాడ్యమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకళ భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. తోపులాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తులు విధులు నిర్వహించారు. తెల్లవారుజామునే పుష్కరిణి వద్దకు వచ్చిన మహిళా భక్తులు దీపాలను విడిచి పోలీకి వీడ్కోలు పలికారు. దీపాలు వెలిగించండి, బ్యాగ్లో ఎవరు దీపాలు పెట్టవద్దు. పక్కన భక్తులకు ఇబ్బంది లేకుండా దీపాలు వెలిగించండి. భక్తులు దయచేసి పైకి రండి, మీ వెనక దీపాలు పెట్టవద్దు. అది ఎప్పేసి ఈ రోజు పార్టీని కోవిడ్ స్వర్గానికి వెళ్తుంది కాబట్టి దీపారాధన వండడానికి వచ్చాం. గత 4 years నుండి ఇక్కడికే వస్తున్నాం. చాలా పూజలు చాలా బాగా అవుతున్నాయి. సింహాచలం నుండి మేము రైల్వే న్యూ కాలనీ నుంచి వస్తున్నాం. అదే దీపారాధన స్వయం పాకం ఉండడానికి కూడా వచ్చాం. చాలా
ఇవాళ కార్తీక మాసం ఆఖరి రోజు అండి. ఈ నెల రోజులు కూడా మేము ఉపవాసంతో నెల రోజులు పూజలు చేసి ఇవాళ ఆఖరి రోజు దీపాలు వదలడానికి వచ్చామండి. 365 ఒత్తులు వెలిగించాము. పంతులకు కూడా స్వయంపాకు ఇచ్చామండి. అందరూ కూడా ఇక బోరుబండలోని మోతీనగర్ చౌరస్తాలో బీజేపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రాథోడ్, ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, జ్యోతి రవి నాయక్ పాల్గొన్నారు. ఇక నల్గొండ యువకులు ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. జై ఫుట్బాల్, జై ఫుట్బాల్. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఫుట్బాల్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యొక్క ఫుట్బాల్ ప్రమోషన్ కార్యక్రమంలో ఫుట్బాల్ క్రీడాకారులు ఈ యొక్క మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియం నుండి పానగల్ ఉదయ సముద్రం ఎంతో ప్రశస్తి గల, ఎంతో ప్రాచుర్యం గల ఈ యొక్క పానగల్ రిజర్వాయర్ దగ్గరికి సైకిల్ యాత్రను మొదలుపెట్టాం. ఈ యొక్క సైకిల్ యాత్ర దాదాపు అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్ల దూరంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనుకోండి, ఆరోగ్య పరిస్థితులు అనుకోండి, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏదైతే కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతుర్రో ఆ ఇబ్బందుల్ని తొలగించాలంటే మనము వ్యక్తిగతంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావాలంటే బాల్య దశ నుండే మనం ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కార్యక్రమంలో పాల్గొంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఇప్పుడు ఏదైతే కోవిడ్ కానీ, ఇప్పుడు వస్తున్న ఓమిక్రాన్ కానీ, ఏ సమస్య వచ్చినా మనం అవలీలగా ఈ యొక్క దాన్ని దాటేసుకొని పోయి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణమైన వికాసంతో, ఒక శారీరక మానసిక వికాసంతో మనం ఈ యొక్క మన జీవన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని తెలియజేయడానికి, అలాగే తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యంగా మీ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు కనుక మేల్కొంటే పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక శాస్త్రీయంగా, ఒక ఫిజికల్ ఫిట్నెస్తో మీ యొక్క వాళ్ళ పిల్లల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయాలంటే మీరు ఉదయం 5 గంటలకు లేచి ఆ పిల్లల్ని గ్రౌండ్ కనుక తీసుకొస్తే, గ్రౌండ్లో కనుక అలవాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఉపయోగపడతారని మేము ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ నుంచి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అద్భుతమైన కార్యక్రమాలతో ప్రతి విద్యార్థిని కూడా క్రీడల వైపు మళ్లించడానికి మేమందరం కూడా ఇక్కడ శంకర్ కానీ, రహీం కానీ, ఫుట్బాల్ కోచ్ కరుణాకర్ కానీ, సీనియర్ క్రీడాకారుడు రామాంజీ కానీ, అలాగే మాకు సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు, సివిల్ సర్వీసెస్ క్రీడాకారుడు అర్జున్ కానీ అందరు కూడా మేము సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ఈరోజు ఫుట్బాల్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉదయ సముద్రాన్ని సందర్శించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మేము నల్లగొండ పట్టణం నుండి రేణుకాయలమ్మ తల్లి ధరేశ్పురం దాకా కూడా రన్నింగ్ కార్యక్రమాన్ని కూడా మా యొక్క క్లబ్ తరఫు నుంచి చేపడతామని తెలియజేస్తున్నాం. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్లో 1,00,000 యువకుల రథాన్ని విహెచ్పి నేతలు ప్రారంభించారు. మార్కండయ్య ఆలయం నుంచి ఈ యాత్ర మొదలైంది. భాగ్యనగరంలో 1,00,000 మంది యువతతో భగవద్గీతలోని 40 శ్లోకాలను పారాయణం చేయించనున్నారు. ఇందులో భాగంగా ఈ రథం బోధ్, నేరేడికొండ, బజార్ హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ప్రచారం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో రమేష్, దాసరి గంగయ్య, అంజనా రాము, సర్పంచ్ సురేందర్ పాల్గొన్నారు. కృష్ణం వందే, కృష్ణం వందే, జై
గౌరవించే సంస్కారాన్ని నేర్పేందుకు భగవద్గీత యువతకు స్ఫూర్తిదాయకం. రండి కదలి రండి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువగల గీతార్చన గురించి మన బౌద్ధ భాగం నుండి నేడు ఈ ప్రచార కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ శ్రీయుతు గౌరవనీయులైన సురేందర్ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు గుర్ర రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడ్డది. అయితే ఇంతకుముందు దాదాపు 2000 రోజుకు క్షీణించుకుంటూ వచ్చింది. ఈ 2014 సంవత్సరం నుండి భారతదేశం అనేది ప్రపంచంలో విశ్వగురువు స్థానాన్ని ఆక్రమించడానికి ముందుకొచ్చింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశము ఆదర్శంగా గురుస్థానంలో నిలబడి ఉంది. దీనంతటికీ కారణం ఏంటి అని అంటే మన సనాతన ధర్మము, అంతేకాకుండా ఈ భగవద్గీత, మన ఉపనిషత్తులు, వేదాలు. అయితే ఈ భగవద్గీతలోని 40 శ్లోకాలని 1,00,000 మంది యువకులతోటి సామూహికంగా చదవాలనేటువంటి కార్యక్రమం పెట్టి ఈ భగవద్గీతని ప్రతి గుడిసెకు ప్రతి గుండెకు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బరాత్ లో కత్తి డాన్స్, 2 యువకులపై కేసు. ఎమ్మెల్సీ ఎన్నికకు వ్యూహం మార్చిన టీఆర్ఎస్, ఓటర్ల శిబిరాల ఉపసంహరణ. దిశ ఎన్కౌంటర్ ప్రాంతానికి సర్ఫరాజ్ కమిషన్ సభ్యులు అత్యాచార స్థలాన్ని సందర్శించారు. వైరవవాకలో మహిళా ఆచూకీ హత్య జరిగి ఉండవచ్చని అనుమానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.